హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను క్లాస్ని కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు స్ట్రీమ్ లైన్ ఫ్లోని స్టార్ట్ చేద్దాం. నేను కొంచెం రివైజ్ చేసి వాట్ ఈ స్ట్రీమ్ లైన్ ఫ్లో. సో దెన్ వీ విల్ గో. తర్వాత మనం ఇంకా ఎదురుకి వెళ్దాం. సో ఫార్ వి స్టడీ. సో మనం ఏంటంటే సో ఫార్ వి స్టడీ అనమాట. ఏం స్టడీ చేసాం? లైక్ ఫ్లూయిడ్ రెస్ట్ లో ఉంటే ఎలా ఉంటది, లైక్ మనం ఇప్పుడు దాకా హైడ్రోస్టాటిక్ స్టడీ చేసామంట. హైడ్రోస్టాటిక్ అంటే ఫ్లూయిడ్ రెస్ట్ లో ఉంటే దాని ప్రెషర్ ఎలా వేరియేషన్ అవుతుంది అంతా స్టడీ చేసాం. సో ఇప్పుడు సపోజ్ ఫ్లూయిడ్ మూవ్ అవుతుంది అనుకో, లైక్ ద స్టడీ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ ఇన్ మోషన్ ఇస్ నోన్ as ఫ్లూయిడ్ డైనమిక్స్. సో మామూలుగా మనకి వాటర్ ట్యాప్ టర్న్ ఆన్ స్లోలీ అండ్ వాటర్ ఇస్ స్మూత్లీ ఇనిషియలీ బట్ ఇట్ లూజెస్ స్మూత్నెస్. ఇనిషియల్ గా మనం వాటర్ ఓపెన్ చేస్తే ఇనిషియల్ గా స్మూత్ గా వస్తుంది. సో మనం ఫాస్ట్ ఇంకా కొంచెం సేపు వెయిట్ చేస్తే అది ర్యాండమ్ గా స్మూత్నెస్ పోతుంది అన్నమాట. సో the study of motion of fluids, we focus our attention on what happening various fluid particles at a particular point in a space at particular time. దీని మీనింగ్ ఏంటంటే ఫ్లూయిడ్ ఇలా వెళ్తుంది కదా. సపోజ్ ఫ్లూయిడ్ ఇలా వెళ్తుంది, లైక్ ఫ్లూయిడ్ ఉంది ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ ఏరియా ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఒక పర్టికులర్ ఏరియా ఫిక్స్ చేసి ఈ ఏరియాలో ఫ్లూయిడ్ ఏదే అన్నాడు. ద ఫ్లో ఆఫ్ ఎ ఫ్లూయిడ్ study of motion of fluids, we focus our attention on what is happening on various fluid particles. చాలా ఫ్లూయిడ్ పార్టికల్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మనం ఒక ఏరియా ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ అంటే స్పేస్ ఫిక్స్ చేస్తున్నాం. ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ అంటే ఈ పాయింట్ చూస్తున్నాం. ఇన్ ఏ స్పేస్, పర్టికులర్ పాయింట్ ఇన్ ఏ స్పేస్ ఎట్ ఎ పర్టికులర్ టైం. మనం టైం ఇక్కడ టీ ఈక్వల్ టు చూడడం మొదలు పెట్టాం 0 seconds. ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ టైం అవుతుంది, ఈ పార్టికల్ ఎదురుకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకో పార్టికల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో పార్టికల్ ఈ స్పేస్ వస్తుంది. అప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తూ ఉంటాం. ద ఫ్లో ఆఫ్ ద ఫ్లూయిడ్ సెట్ టు బి స్టడీ అని ఎప్పుడు అంటాం అంటే ఫ్లోని ఇఫ్ ఎనీ గివెన్ పాయింట్, ఇలాంటి మనం పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అలాంటి పాయింట్ చూసినప్పుడు ద వెలాసిటీ ఆఫ్ ఈచ్ పాసింగ్ ఫ్లూయిడ్ పార్టికల్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్లూయిడ్ ఎలా వెళ్తుంది కదా, ఎలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్ ఉంది, మీకు ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్ ఫస్ట్ పార్టికల్ ఉంది, ఇది ఇంకో పార్టికల్, ఇంకో పార్టికల్, ఇది ఇలా ఇంకో పార్టికల్. సపోజ్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ పార్టికల్ ఎల్లో పార్టికల్ వచ్చి ఇక్కడికి వస్తుంది, అబ్జర్వ్ చేస్తాం. దీనికి సమ్ వెలాసిటీ ఉంటుంది, ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ పార్టికల్ వచ్చి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఉన్న బ్లాక్ పార్టికల్ ఇక్కడికి వస్తుంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత రెడ్ పార్టికల్ వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. రెడ్ పార్టికల్ వస్తుంది, తర్వాత బ్లూ పార్టికల్ వస్తుంది, ఈ బ్లూ పార్టికల్ వస్తుంది, ఇక్కడికి వచ్చి బ్లూ పార్టికల్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ పాయింట్ ఫిక్స్ చేసి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఈ పాస్ అవుతున్న పాయింట్ వెలాసిటీ బ్లాక్ పార్టికల్ అయినా, బ్లూ పార్టికల్ అయినా, ఎల్లో పార్టికల్ అయినా, రెడ్ పార్టికల్ అయినా వెలాసిటీ సేమ్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ అలా సేమ్ ఉంటే దాన్ని స్టడీ స్టేట్ అంటాం. ఆ ఫ్లో ఈ స్టడీ అంటాం అన్నమాట. ఓకే, అది వాడు చెప్తుంది. సో the flow of a fluid is said to be study at if any, అదే నేను చెప్పింది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంగ్లీష్. If at any given point the velocity of each passing fluid particle remains constant in time, it does not mean that the velocity, దీని మీరు ఇంకోలా కాదు అనుకోకండి. This does not mean that the velocity at different points in space and time are same. దీని మీనింగ్ ఏంటంటే ఏమనుకుంటున్నారంటే ఇది 2 meter per second, ఇది 2 meter per second, ఇది 2 meter per second తో ఫాలో వెళ్తున్నట్టు కాదు, యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తున్నట్టు కాదు. ఈ పార్టికల్స్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ వెలాసిటీ ఎగ్జిబిట్ చేస్తారన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఉన్నప్పుడు దీనికి వెలాసిటీ వేరే ఉండొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు వేరే వెలాసిటీ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు వేరే వెలాసిటీ ఉండొచ్చు. అదే ఇక్కడ అంటున్నాడు. దిస్ డస్ నాట్ మీన్ దట్ వెలాసిటీ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ద స్పేస్ ఇస్ సేమ్ అంటే ఇప్పుడు నేను చెప్పింది అన్నమాట. సో ద వెలాసిటీ ఆఫ్ ఎ పర్టికులర్ పార్టికల్ మే చేంజెస్ అట్ మూవ్స్ ఫ్రమ్ వన్ పాయింట్ అనదర్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే వెలాసిటీ రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వేరే, అది మూవ్ అవుతున్నప్పుడు వేరే వెలాసిటీ ఉండొచ్చు. కానీ ఒక పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసి ఫిక్స్ చేసి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ సేమ్ వెలాసిటీ ఉండాలి. అదే అంటున్నాడు. దిస్ ఈజ్ అట్ ద సమ్ అదర్ పాయింట్ ద పార్టికల్ మే హ్యావ్ డిఫరెంట్ వెలాసిటీ బట్ ఎవ్రీ అదర్ పార్టికల్ విచ్ పాసెస్ ద సెకండ్ పాయింట్ బిహేవ్స్ యాజ్ ద ప్రీవియస్ పార్టికల్. అదే అంటున్నాడు. ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్న పార్టికల్ కి ప్రతి పార్టికల్ సేమ్ వెలాసిటీతో పాస్ అవుతుంది అనమాట. ఈచ్ పార్టికల్ ఫాలోస్ ఎ స్మూత్ పాత్. ద పాత్ ఆఫ్ ద పార్టికల్స్ డస్ నాట్ క్రాస్ ఈచ్ అదర్. స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ పార్టికల్స్ ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుంది, పార్టికల్ ఫ్లో అవుతుంది. పార్టికల్స్ దీని తర్వాత దీని వెనకాల ఇంకో పార్టికల్ ఉంది, ఇలా ఫ్లో అవుతుంది కదా పార్టికల్. ఇంకో లైన్ ఉందన్నమాట, ఇది ఇలా ఫ్లో అవుతుంది.
ఈ ఎప్పుడు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వమాట, అర్థమైందా? స్టడీ స్ట్రీమ్ లైన్ ఫ్లోలో ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వమాట ఇప్పుడు. సో ఇది ఇంపార్టెంట్. ఈచ్ పార్టికల్ follows a smooth path. The path of particles does not cross each other. ఇప్పుడు పార్టికల్ కి ఇలా the path taken by the fluid particle under a steady flow is streamline. ఏదన్నా ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ అవుతా ఉంటాయి, అది ఫాలో అయ్యే పాత్ ఫ్లో స్టడీగా ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ as a curve whose tangent at a point is in the direction of the fluid velocity at that point. Consider a path of a particle as shown in the 9.71a figure. Suppose ఈ ఫిగర్ లో చూపిస్తున్నాడు కదా 9.7 ఫిగర్ ఏ మాట. సో ఈ ఫిగర్ లో మనకి ఏం కనబడుతుంది, ఇక్కడ పార్టికల్స్ ఎలా ఫాలో అవుతున్నాయి. పార్టికల్ మనకి ఇలా వాడు ఇచ్చాడు కదా, పార్టికల్ ఫాలో అవుతున్నట్టు ఇలా ఫాలో అవుతున్న పార్టికల్ ఇలా ఫాలో పాయింట్ పి దగ్గర టాంజెంట్ గీస్తే అక్కడ ఆ డైరెక్షన్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంది టాంజెంట్, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంది, క్యూ దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంది టాంజెంట్. వాడు ఇచ్చినట్టు టాంజెంట్ ఆ పర్టికులర్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, దాని వెలాసిటీ చెప్తారు అన్నమాట ఆ డైరెక్షన్ లో. Consider a path of a particle as shown in the network. The curve describes how the fluid particle moves with time. The curve PQ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా PQ, curve PQ is like a permanent map of the fluid flow, indicating how fluid streams are. ఇది ఏం చెప్తుంది అంటే ఫ్లూయిడ్ స్ట్రీమ్స్ ఎలా ఉన్నాయి, ఈ కర్వ్ P నుంచి ఎలా ఉన్నాయి చెప్తుంది అన్నమాట. ఓకే, PQ indicating how the fluid stream. No two streamlines can cross. No two streamlines cross అవ్వమాట. For if they do, an oncoming fluid particle can go either one way or other. The fluid would not be steady. స్టడీలో ఎప్పుడు ఒకదాని ఒకటి క్రాస్ అవ్వు, ఒకవేళ క్రాస్ అయితే అది ఫ్లూయిడ్ అనేది అన్స్టడీ ఫ్లోలో ఉన్నట్టు. ఓకేనా, నాట్ బి స్టడీ. హెన్స్ ఇన్ స్టడీ ఫ్లో ద మ్యాప్ ఆఫ్ ఫ్లో ఇస్ స్టేషనరీ ఇన్ టైమ్. హౌ డు వి డ్రా క్లోజ్లీ స్పేస్డ్ స్ట్రీమ్ లైన్స్? సో వి ఇంటెంట్ టు షో ద స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఎవరీ పార్టికల్. ఇక స్ట్రీమ్ లైన్స్ అనేది చాలా క్లోజ్ గా డ్రా చేయొచ్చు అన్నమాట, కానీ మనం ఇక్కడ మీకు చూపించడానికి నీట్ గా వాడు మూడే డ్రా చేశాడు, మధ్యలో ఇంకా చాలా స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో వీ వుడ్ ఎండ్ అప్ ఇన్ ఏ కంటిన్యూమ్ లైన్స్. కన్సిడర్ ద ప్లేన్స్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్స్ ఆఫ్ ఫ్లో. ఎగ్జాంపుల్ అట్ 3 points PRQ. ఇక్కడ సపోజ్ ఈ ప్లేన్ ఇక్కడ మనం కన్సిడర్ చేయమన్నాడు పర్పెండిక్యులర్ టు ద, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా పర్పెండిక్యులర్ PRQ లైన్ ఒక ప్లేన్ పర్పెండిక్యులర్ గా కన్సిడర్ చేయమంటున్నాడు. సో consider a plane perpendicular to the direction of fluid flow at 3 points PRQ. The plane pieces. The plane pieces are so chosen that the boundary is determined by the same set of streamlines. This means the number of fluid particles crossing the surface at indicated PRQ is the same. So the number of fluid particles crossing the surface as indicated PRQ are the same if the cross section at these points are AP, AR. So ఈ ఫ్లూయిడే కదా, ఇప్పుడున్న ఫ్లూయిడే కొంచెం టైంకి దీన్ని క్రాస్ చేస్తుంది, కొంచెం టైంకి దీన్ని క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ ఏరియా ఏపీ అనుకుందాం, ఇక్కడ ఈ ఏరియా ఏపీ, ఏఆర్, ఏక్యూ ఏరియా. ఓకే, అదే అంటున్నాడు ఏరియా ఏపీ, ఏక్యూ. ద స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఆర్, ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్స్ వెలాసిటీ విపి, విఆర్, విక్యూ. ఓకే, the mass of fluid delta mp crossing at AP is a small interval of time. సో ఇక్కడ దీన్ని క్రాస్ చేసేది డెల్టా టీ టైం ఇంటర్వల్ లో దాని మాస్ ఎంత, డెల్టా ఎంపీ. పి పాయింట్ దగ్గర క్రాస్ అయ్యేది రో ఇంటూ ఏపీ ఇంటూ విపి టు డెల్టా టీ, అంత మాస్. ఎందుకు రో ఇంటూ ఏపీ ఇంటూ విపి అనేది ఫ్లో రేట్ ఇస్తుంది అనమాట. సో ఇంటూ డెల్టా టీ టైం చేస్తే అక్కడ మాస్ ఇస్తుంది అనమాట, ఎంత మాస్ క్రాస్ అవుతుందో అక్కడ. సో సేమ్ అక్కడే ఏఆర్ దగ్గర కూడా సేమ్ రో ఇంటూ ఏఆర్ ఇంటూ విఆర్ డెల్టా టీ, సేమ్ టైంలో అక్కడ కూడా అంతే క్రాస్ అవుతుంది. సో క్యూ దగ్గర కూడా ఏక్యూ ఇంటూ విక్యూ ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సిమిలర్లీ మాస్ ఆఫ్ డెల్టా ఎంఆర్ అనేది కూడా ఇంతమాట, డెల్టా ఎంపీ, ఇది డెల్టా ఎంక్యూ, డెల్టా ఎంఆర్ సేమ్ ఉంటాయి వెలాసిటీ. సో డెల్టా ఎంక్యూ, డెల్టా ఎంఆర్, డెల్టా ఎంపీ. ఓకే, సో ద మాస్ ఆఫ్ లిక్విడ్స్ flowing out is equal to mass of fluid flowing in మాట. సో ఎంతైతే ఇన్ అవుతుందో అంతే ఫ్లో అవుట్ అవుతుంది. సో ఇది ఇన్ అవుతుంది, ఇక్కడ అవుట్, ఆ అవుటే దీనికి ఇన్ కదా, దీనికి అవుట్, ఈ అవుటే దీనికి ఇన్. సో మూడు ఈక్వల్ ఉంటాయి అన్నమాట. రో ఏ క్యూ, ఇది చూడండి ఇక్కడ. సో
సో డెల్టా టీ క్యాన్సిల్ చేస్తే సపోజ్ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఇన్కంప్రెసిబుల్ అనుకో. ఇన్కంప్రెసిబుల్ అంటే ప్రతి పాయింట్ దగ్గర డెన్సిటీ చేంజ్ అవ్వచ్చు. సపోజ్ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ తీసుకుంటే డెన్సిటీ అట్ రో ఏ, రో పి, రో ఆర్, రో క్యూ సేమ్ ఉంటుంది. సో అది క్యాన్సిల్ అయిపోతుంది, డెల్టా టీ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏమొస్తుంది అంటే ఏపీ విపి ఈక్వల్ టు ఏఆర్ విఆర్ ఈక్వల్ టు ఏక్యూ. దీన్ని కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. ఓకే, మాస్ కన్సర్వేషన్ అంటాం, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం, కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఇన్ ఏ ఫ్లో ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. సో ఏరియా ఇంటూ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది. ఇంకా ఫ్లో అనేది ఇన్కంప్రెసిబుల్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది, ఇన్కంప్రెసిబుల్. దీన్ని ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం. ఏవి గివ్స్ ద వాల్యూమ్ ఫ్లక్స్ ఆర్ ఫ్లో రేట్ at remains constant throughout the pipe flow. Thus, the narrow portions where the velocity streamlines are closely spaced. అందుకే ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ నేరో కదా, ఏరియా తక్కువ ఉంది అనుకో, ఇక్కడ క్లోజ్ గా స్పేస్ అవుతాయి మన స్ట్రీమ్ లైన్స్. ఏరియా పెరిగితే వైడర్ అవుతాయి స్ట్రీమ్ లైన్స్. సో మనకి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఏపీ విపి ఈక్వల్ టు ఏఆర్ విఆర్ ఈక్వల్ టు ఏక్యూ విక్యూ. సో అంటే ఏరియా కాన్స్టెంట్ ఉంది అనుకో, సపోజ్ ఏపీ ఏరియా ఏఆర్ ఏరియా చూద్దాం. ఏపీ ఏరియా ఏఆర్ ఏరియా తక్కువ, ఏపీ ఏరియా ఈక్వల్ టు ఏక్యూ విక్యూ. సో విపి బై విక్యూ అనుకుందాం, ఆర్ విక్యూ బై విపి ఎంత, విక్యూ బై విపి, ఏపీ బై ఏక్యూ. సో ఏపీ ఏరియా దీనికన్నా తక్కువ కదా, సో ఏపీ బై ఏ లెస్ దెన్ 1 అంటే విక్యూ అనేది విపి కన్నా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. సేమ్ మాస్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఎక్కువ నారో గ్యాప్ అయ్యే కొద్ది వెలాసిటీ ఎక్కువ అవుతుంది, ఏరియా పెరిగే కొద్ది ఇక్కడ వెలాసిటీ తక్కువ అవుతుంది, ఏరియా ఎక్కువ అవుతుంది. సో ఆ రెండు ప్రొడక్ట్ కాన్స్టెంట్ ఉండేలా చూసుకుంటామంట. ఓకే, అదే అన్నాడు ఇక్కడ. సపోజ్ ఈస్ క్లియర్ దట్ ఏఆర్ ఈస్ గ్రేటర్ దెన్ ఏక్యూ, విఆర్ ఈస్ లెస్ దెన్ విక్యూ. ద ఫ్లూయిడ్ ఈస్ యాక్సిలరేటెడ్ వైల్ పాసింగ్ త్రూ R2Q. ఓకే, స్టడీ ఫ్లో ఈస్ అచీవ్డ్ అట్ flow speeds beyond the limiting value. The critical speed of flow loses steadiness and becomes turbulent. స్టడీ ఫ్లో అనేది మనం లో స్పీడ్స్ లో అచీవ్ అవుతుంది అనమాట. వన్స్ ఆ క్రిటికల్ స్పీడ్ దాటేస్తే అది టర్బులెంట్ ఫామ్, స్టడీనెస్ లూజ్ అయిపోయి టర్బులెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. టర్బులెంట్ అంటే ఫ్లో ఎలా పడితే అలా, ర్యాండమ్ గా ఫ్లక్చువేషన్స్ ఎలా పడితే అలా వెళ్తున్నట్టు. సో ఇలా 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 ఇంకా ఎలా పడితే అలా ఫ్లో ఉంటుంది. ఇంకా మనకు ఒక స్మూత్నెస్ ఉండదు. One series when the fast flowing streamline encounters the rocks flowing flowy windpool regions, white water rapids are formed. And general గా చూస్తాం మనం ఎగ్జామ్స్. సో ఫిగర్ 9.8, figure 9.8, where is figure 9.8? Figure 9.8, some streamlines of fluid flow, a jet of striking flat plate. ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ పెడితే ఇక్కడ జెట్ పెడితే ఇక్కడ ఫ్లో చూసారు ఎలా అవుతుందో. దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ టర్బులెంట్ ఫ్లో. సో streamlines are typical for example, describe the laminar flow. The 9.8 ఏమో laminar flow చెప్తుంది. Points at different fluids at different magnitude, but directions are parallel. Figure 9 gives the turbulent flow. సో ఇది చూసారు మీ స్ట్రీమ్లైన్స్ నీట్ గా స్మూత్ గా. సో ఇది లామినార్ ఫ్లో. ఇది ఇనిషియల్ గా లామినార్ ఫ్లో ఉంది, కానీ ఇక్కడ మనం ఒక అబ్స్ట్రక్షన్ పెడితే ఫ్లాట్ ప్లేట్ లాంటిది ఇలా వచ్చి ఇక్కడ అది టర్బులెంట్ గా మారిపోతుంది అనమాట, స్మూత్నెస్ లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం అంటే మనం బెర్నౌలీస్ ప్రిన్సిపల్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీ లా అన్నమాట, బెర్నౌలీస్ లా ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ లా ఏంటంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఫ్లూయిడ్ మామూలుగా ఫ్లూయిడ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఫినామినా. ఫ్లూయిడ్ అనేది మనకి ప్రతి వెలాసిటీ దగ్గర లామినార్ ఉంటుంది అని తెలియదు. సో కొన్ని మనం ఎజంప్షన్స్ తీసుకుని ఈ లా తీసుకొస్తాం. అదే ఫ్లూయిడ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఫినామినా, but we can obtain some useful properties for study and streamline flow using conservation of energy. మీకు ఆల్రెడీ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలిసి ఉంటుంది మామూలుగా, లైక్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు at point 1 ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ at point 2. అంటే మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతున్నట్టు. సో ఎనర్జీ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఫ్లూయిడ్ ఫ్లోలో ఏమేమి ఎనర్జీస్ ఉంటాయి, ఎలా కన్జర్వ్ అవుతాయి చూద్దాం. సో కన్సిడర్ ఏ ఫ్లూయిడ్ మూవింగ్ ఇన్ ఏ పైప్ varying cross-section area. Let the pipe be at varying heights down as shown in the figure 9.9. సో ఫ్లూయిడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, పాయింట్ ఏ దగ్గర, పాయింట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, సపోజ్ మనం అజంప్షన్ ఏంటి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లో త్రూ ఏ స్టడీ ఫ్లో. టైం బట్ మారదు. ద వెలాసిటీ మస్ట్ చేంజ్
its velocity change as a consequence of equation of continuity. A force is required to produce this acceleration, which is caused by the fluid surrounding it. The pressure must be the the pressure must be different in different regions. Bernoulli's equation is general expression that relates pressure. Bernoulli's equation is a general expression that relates pressure difference between 2 points in a pipe flow to the both velocity changes, kinetic energy change, and the elevation. And the elevation indirectly potential energy change. Pressure difference చెప్తుంది, kinetic energy అంటే velocity change ఎంత ఉందో చెప్తుంది, potential energy అంటే height difference, elevation ఎంత difference లో ఉంది. So the Swiss physicist Daniel Bernoulli developed this relationship. Okay, స్విస్ సైంటిస్ట్ ఉన్నాడు, ఫిజిసిస్ట్ డానియల్ బెర్నౌలీ ఈ రిలేషన్ కనిపెట్టాడు అనమాట. సో డెవలప్ చేశాడు, కనిపెట్టడం అంటే ఇక్కడ కనిపెట్టడం కాదు, ఈక్వేషన్ రాశాడు. సో కన్సిడర్ ద ఫ్లో ఆఫ్ టూ రీజియన్స్ 1 and region 2. Consider the fluid is initially lying between B and D. It is infinitesimally time interval delta t. The fluid would have moved. Suppose V1 is the velocity at B, V2 as D. ఇక్కడ మనం నీకు డయాగ్రామ్ చూపిస్తాం. సో ఇన్ డెల్టా టీ టైంలో ఈ డిస్టెన్స్ V1 delta t, assuming the constant cross section along the BC, in same time interval the fluid initially at D moves to E at a distance V2 delta t. The pressure P1 and P2 acts as shown on the places. So areas are A1, A2 are the two regions. The work done on the fluid at the left hand side is work done ఎంత అవుతుంది, ఎంత వర్క్ డన్ అవుతుంది, P1 ఫోర్స్ అంటే ఏంటి, ఇక్కడ వర్క్ డన్ ఎంత అవుతుంది, P1 into A1. ఓకే, ఎంత మూవ్ అయింది, V1 delta t మూవ్ అయింది కదా, సో అదే వర్క్ డన్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ అంటే P1 ప్రెజర్ ఇంటూ ఏరియా ఇక్కడ ఇంటూ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో ప్రెజర్ ఇక్కడ ఎంత ఉంటుంది, P1 into A1 ఇంటూ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది, V1 delta t ఎంత ట్రావెల్ అయింది. ఇక్కడ ఎంత వర్క్ చేస్తుంది, వర్క్ ఇదేమో ఇటు చేస్తుంది వర్క్, ఇదే ఇక్కడ ఎంత వర్క్ చేస్తుంది, ప్రెజర్ P2 A2 into V2 delta t మాట. సో A2 V2 delta t అంటే డెల్టా V ఆ వాల్యూమ్, అక్కడ ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ డెల్టా అంటే వాల్యూమ్, డెల్టా V వాల్యూమ్, ఇది డెల్టా V వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్, ఇక్కడ కూడా డెల్టా V వాల్యూమ్, ఈ వాల్యూమ్ కూడా డెల్టా V, ఈ వాల్యూమ్ కూడా డెల్టా V1 A1 delta t. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ A1 V1 equal to A2 V2 మీకు ఆల్రెడీ తెలుసు. సో అది డెల్టా V. సో వర్క్ డన్ అనేది ఇక్కడ వర్క్ డన్ ఆన్ ద ఫ్లూయిడ్, ఈ డబ్ల్యూ వర్క్ డన్ ఏమో ఈ డైరెక్షన్ లో చేస్తుంది, పాజిటివ్ అనుకుంటే ఇది నెగిటివ్. సో ఆ వర్క్ డన్ ఎంత, -P2 delta V. సో టోటల్ వర్క్ డన్ ఎంత, W1 - W2 this P1 - P2 delta V మాట, అది వర్క్ డన్. సో టోటల్ వర్క్ డన్ ఆన్ ద ఫ్లూయిడ్ అంత వర్క్ డన్. సో ఆ వర్క్ అనేది ఎనర్జీ కింద, ద పార్ట్ ఆఫ్ దిస్ వర్క్ ఇస్ goes into the changing the kinetic energy of the fluid. ఈ వర్క్ డన్ అనేది కొంచెం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్లూయిడ్ ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. పార్ట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద గ్రావిటేషన్ పొటెన్షియల్ నుంచి, కింద గ్రావిటీ ఉంటుంది కదా, ఎలివేషన్ చేంజ్ అవడానికి కొంచెం వర్క్ యూజ్ అవుతుంది. ఓకే, సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటవుతుంది, ρg delta V H2 - H1 mgh కదా, mg అంటే ρVg, V అంటే ఇక్కడ టోటల్ వాల్యూమ్ కాదు, ఈ మనం ఈ వాల్యూమ్ నే కన్సిడర్ చేస్తుంది, ఈ పార్ట్ ఇక్కడ దాకా వస్తుంది. సో డెల్టా V వాల్యూమ్ అది అనుకుంటే ρg delta V H2 - H1, ఇది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ సేమ్, హాఫ్ mv² కదా కైనెటిక్ ఎనర్జీ అంటే. సో హాఫ్ రో డెల్టా V, m అంటే V2² నుంచి V1² చేంజ్ అవుతుంది. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఇలా రాస్తాం. ఇప్పుడు డెల్టా V బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇది వస్తుంది ఈక్వేషన్. సో ఇటు P1 సఫిక్స్ ఉన్నాయని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకు ఫైనల్ గా ఈక్వేషన్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటాం. ప్రెజర్ ఎనర్జీ, దీన్ని ప్రెజర్ హెడ్ అంటాం. ప్రెజర్ ఎనర్జీ అవ్వచ్చు, ప్రెజర్ హెడ్, ప్రెజర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, ఇది పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ పాయింట్ 1 దగ్గర ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎనర్జీ కన్సర్వేషన్, ఇండైరెక్ట్ గా మనకి ఎనర్జీ కన్సర్వేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఎనర్జీ ఈక్వల్ టు ఎక్కడ మధ్యలో మామూలుగా ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే కొంచెం ఎనర్జీ ఫ్రిక్షన్ వల్ల లూజ్ అవుతుంది కదా కొంచెం, ఇక్కడ అది కన్సిడర్ చేయట్లేదు అనమాట. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లో ఇక్కడ ఉన్న ఎనర్జీ ఇక్కడ ఉన్న ఎనర్జీ మధ్యలో ఎక్కడ కన్జ్యూమ్ అవట్లేదు, ఈ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు ఈ ఎనర్జీ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. సో ప్రెజర్ at any point ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దెన్ ఫైనల్ గా రాయొచ్చు ఎక్స్ప్రెషన్.
Okay. The inverse Bernoulli relation may be stated as follows: as moving along the straight line, the pressures sum of pressure and kinetic energy per unit volume and the potential energy per unit volume remains constant. అదే అన్నాక ఈ pressure G per unit volume, kinetic energy per unit volume, potential energy per unit volume. At one point, another point are the same. Note, the applying in the conservation principle, there is a assumption that no, ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఈ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఎప్పుడు వ్యాలిడ్ అంటే there is a assumption that the no energy lost due to friction. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటప్పుడు ఫ్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్లూయిడ్ కి ఈ ఇప్పుడు ఒక పైప్ లో వెళ్తుంది అనుకో, ఫ్లూయిడ్ కి పైప్ యొక్క సర్ఫేస్ కి ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమీ లాస్ అవ్వదు. ఈజ్ యూజువల్గా హీట్ లాస్ అవుతుంది అనమాట. హీట్ అయ్యి లాస్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల. కానీ అలాంటి లాస్ అవ్వకపోతేనే కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వ్యాలిడ్ అవుతుంది బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అనేది. ఓకే, there is a assumption that the no energy lost due to the friction, but in fact when the fluids flow, some energy go lost due to internal friction. This arises due to the fact that the fluid flow the different types of layers of the fluid at different velocity. These layers exert the frictional forces on each other. Fluid ఎలా వెళ్తూ ఉంటే ఈవెన్ ఈ సాలిడ్ ఫ్లూయిడ్ లేయర్ మధ్య ఫ్రిక్షన్ ఉండడం కాదు, ఫ్లూయిడ్ మధ్య లేయర్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. దానివల్ల కూడా మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. దిస్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. దిస్ ప్రాపర్టీ దీస్ లేయర్స్ ఎగ్జర్ట్ ద ఫోర్సెస్ ఆన్ ఈచ్ అదర్ రిజల్టింగ్ లాస్ ఆఫ్ ఎనర్జీ. దిస్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ విస్కాసిటీ. ఈ ఎందువల్ల ఆ ఫ్రిక్షన్ వస్తుంది? విస్కాసిటీ అనే ప్రాపర్టీ వల్ల. లైక్ మనకి కైనెటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ సాలిడ్ అండ్ సాలిడ్స్ ఎలా ఉంటుందో, ఫ్లూయిడ్ కి లేయర్స్ మధ్య ఉండే ఆ ప్రాపర్టీని విస్కాసిటీ అన్నమాట. ఇది డిస్కషన్ నెక్స్ట్ సెక్షన్ లో దీన్ని విస్కాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ద లాస్ట్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్లూయిడ్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఈ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కైనెటిక్ ఎనర్జీ, లాస్ట్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ fluid converted into heat energy. Thus the Bernoulli equation ideally applies fluids with zero viscosity and non-viscous fluids. జనరల్ గా Bernoulli ఈక్వేషన్ అనేది తక్కువ విస్కాసిటీ, జీరో విస్కాసిటీ, విస్కాసిటీ లేని ఫ్లూయిడ్స్ కైనా అప్లై అవుతుంది, లేకపోతే నాన్ విస్కస్ ఫ్లూయిడ్స్ కైనా అప్లై అవుతుంది. జీరో విస్కాసిటీ ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయో లేదా నెక్స్ట్, కానీ ఇది జస్ట్ అజంప్షన్ అనమాట. అనదర్ రిస్ట్రిక్షన్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ బెర్నౌలీస్ థియరమ్ ఇస్ ఫ్లూయిడ్ మస్ట్ బి ఇన్కంప్రెసిబుల్. మనం ఫ్లూయిడ్ అనేది కంప్రెసిబుల్ కాదన్నమాట, అజంప్షన్ తీసుకున్నాం. అప్పుడే కంటెంట్ ఈక్వేషన్ రో A1 V1 ఈక్వల్ టు A2 V2 అవుతుంది. ఓకే, as the elastic energy of the fluid is not also taken into the consideration. So, inko consideration, the elastic energy of the fluid is not taken into consideration. In practice, a large number of useful applications can explain wide variety of phenomena for low viscosity incompressible fluids. Bernoulli's equation does not hold for non-steady turbulent flows. So, మన స్టడీ అనేది ఆల్రెడీ అజంప్షన్ తీసుకున్నట్టు స్టడీ టర్బులెంట్ ఫ్లోస్ కి వ్యాల్యూ అవ్వదు. Because in that situation, velocity and pressure constantly fluctuating with time మాట. జనరల్గా టర్బులెంట్ ఫ్లోలో, నాన్ స్టడీ ఫ్లోలో ఆ వెలాసిటీ అండ్ ప్రెషర్ అనేది టైం బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఈక్వేషన్ మీరు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అనుకో, V1 0 తీసుకుంటే P1 ప్లస్ ρg H1 ఈక్వల్ టు P2 ప్లస్ ρg H2. సో P1 మైనస్ P2 ఈజ్ నథింగ్ బట్ ρg ఇంటూ H2 మైనస్ H1. ఇండైరెక్ట్ గా హైడ్రోస్టాటిక్ లా వచ్చింది అనమాట. ఇదే సేమ్ హైడ్రోస్టాటిక్ లా. ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే దీన్ని టార్సిలీ లా అంటుంది. స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే ఏంటంటే, సో బెర్నౌలీస్ లా అయిపోయినప్పుడు బెర్నౌలీస్ లా ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మాట ఫ్లూయిడ్ మెకానిక్స్ లో. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే టార్సిలీ లా అంటాం. ఇక్కడ చూడండి, ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ మీన్స్ ద ఫ్లూయిడ్ అవుట్ ఫ్లో. స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే word efflux means the fluid outflow. So the Torricelli described the speed of efflux from an open tank given by the formula identically to that free falling body. So తిన ఏం కనిపెట్టాడంటే, ఓపెన్ ట్యాంక్ నుంచి లీక్ అవుతుంటే అదే అలా దాని ఫార్ములా ఐడెంటికల్ ఎలా ఉందంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద ఉంది. కన్సిడర్ ఏ ట్యాంక్ కంటైనింగ్ ఏ లిక్విడ్ డెన్సిటీ rho with a small hole in its side at a height y from the bottom. The air above the liquid whose surface is y2 is at a pressure P from the equation of continuity V1 A1 equal to V2 A2. సో ఇక్కడ ప్రెజర్ P2 ఉంది. ఓకే, ఇక్కడ ఈ ట్యాంక్ కి
ఇక్కడ సైడ్ న హోల్ పెట్టారు, ఈ హైట్ ఏమో హోల్ పెట్టిన హైట్ ఏమో V1 లో ఉంది, మొత్తం ట్యాంక్ లో ఫిల్ అవుతున్న హైట్ ఏమో Y2 అనుకుంటున్నారు. ఓకే, మనం ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి ఈ ఏరియా ఇది 1 క్రాస్ సెక్షన్, ఇది 2 క్రాస్ సెక్షన్ అనుకుంటే A1 V1 ఈక్వల్ టు A2 V2. సో V2 ఈక్వల్ టు A1 బై A2 ఇంటూ V1 మనకు తెలుసు. సో if its cross-section area of the tank A2 is much larger than the whole, ఈ హోల్ తో పోలిస్తే ఏరియా A2 అనేది చాలా పెద్దగా ఉందండి A1 తో. We may take fluid approximately at rest. సో ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ అప్రాక్సిమేట్లీ అట్ V2, ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనం ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ రెస్ట్ అని తీసుకోవచ్చు, మనం V2 ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ కి ఈ పాయింట్ కూడా బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేస్తే P1 అనేది PA అనుకుందాం. సో P1 ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ రో G Y1 ప్లస్ P2, ఇక్కడ P2 ఏమో P2 ప్లస్ హాఫ్ రో V2 స్క్వేర్ ప్లస్ రో G Y2, అంతే కదా. పొటెన్షియల్ ఎనర్జీ రో G Y1 పర్ యూనిట్ వాల్యూమ్ చేస్తున్నాం, ఇది రో G Y2, అక్కడ ప్రెషర్ P1 ఇక్కడ P2. సో P1 ని A అనుకున్నాం. సో ఈక్వేషన్ రాస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో V2 0 కాబట్టి, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో V2 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ టర్మ్ ఉండదు అన్నమాట. ఈ ఎనర్జీ టర్మ్ V2 దాంట్లో ఇటు సైడ్ ఉండదు. సో ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ P2 అనేది P అనుకున్నాం, P2 అనేది P అనుకుంటే, సో ఈ రెండు ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, PA ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ఈక్వల్ టు P ప్లస్ రో G Y2 మైనస్ Y1 H అనుకుంటే ప్లస్ రో G H PA మైనస్ P ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్. సో ఇది అటువైపు పంపిస్తే P మైనస్ PA ఇంటూ 2 బై రో ప్లస్ 2GH. సో ఇక్కడ V1 ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా రాస్తే మనకు ఫార్ములా వస్తుంది అన్నమాట. సో P అంటే ఏంటి, ఇక్కడ ప్రెజర్ P అనేది P2 ప్రెజర్, ఇక్కడ ప్రెజర్ P అనేది ఈ ప్రెజర్ PA ప్రెజర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, అప్పుడే కదా ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేది ఈ ఫ్లోస్ కన్నా. ఇక్కడ మనం వెలాసిటీ చేంజ్ అవ్వట్లేదు అన్నాం, ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది. సో వెన్ P is far greater than PA and 2GH might be ignored. If P is far greater than PA and 2GH may be ignored, the speed of determine the container pressure situation occurs in a rocket propulsion. On the other hand, if the tank open to the atmosphere, ఈ ట్యాంక్ కూడా ఇది యాక్చువల్ ఫార్ములా. సపోజ్ ఈ ట్యాంక్ కూడా అట్మాస్ఫియర్ కి ఓపెన్ అయింది అనుకో, ఈ ప్రెజర్ ఆ ప్రెజర్ సేమ్ ఉంటది కదా. సో ఈ టర్మ్ పోతుంది, అప్పుడు మనకి వెలాసిటీ అనేది √2GH వస్తుంది. అంటే అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద అనమాట. లైక్ ఒక పార్టికల్ సమ్ H డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఎంత వెలాసిటీ వస్తుంది, ఇనిషియల్ రెస్ట్ నుంచి √2GH. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద వెలాసిటీ వస్తుంది. ఎప్పుడు అది, ఈ కండిషన్ ఇంపార్టెంట్. ఆన్ అదర్ హ్యాండ్, దట్ ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఓపెన్ టు అట్మాస్ఫియర్, when a P is far greater than PA, 2GH may be ignored. The speed of efflux determined by the container pressure. So P అనేది చాలా ఎక్కువ ఉందను, అప్పుడు ఇగ్నోర్ చేస్తే స్పీడ్ అనేది V1 అనేది ఇండైరెక్ట్ గా ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్ బిట్వీన్ P అండ్ PA మాట. సో అలాంటి సిచ్యువేషన్ రాకెట్ ప్రొపల్షన్ వస్తుంది. కానీ జనరల్ గా మనం డైలీ చూసే దాంట్లో ఇలా క్లోజ్ చేయం కదా, ఓపెన్ ఉంటుంది ట్యాంక్. ఓపెన్ ఉంటే ప్రెజర్ బోత్ PA ఈక్వల్ టు P అవుతుంది. సో అప్పుడు వెలాసిటీ ఏముంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ √2GH ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్పీడ్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇస్ కాల్డ్ టార్సిలియా అంటే ఇది. ఫ్రమ్ ఇట్స్ పారాబోలిక్ ట్రాజెక్టరీ moves through a deviation can go. Okay, dynamic lift. So dynamic lift అనే కాన్సెప్ట్. What is dynamic lift? Dynamic lift is a force. Dynamic lift అనేది is a force that acts on a body such as airplane wing, such a hydrofoil or a spinning ball. Dynamic lift అనేది force act on a airplane wing మాట. Okay, by switch off its motion through fluid. In many games such as cricket, tennis ball or golf, we notice the spinning of ball deviates from its parabolic trajectory as it moves through the air. మామూలుగా మనం చూస్తాం రివర్స్ స్వింగ్. ఓకే,
the real time. This deviation can be explained on the basis of Bernoulli's principle. So ball moving without spin shows the streamlines around the non-spinning ball. ఇది స్పిన్ ఇక్కడ స్ట్రీమ్ లైన్స్ చూసారు అనుకో స్పిన్ అవ్వట్లేదు. సో స్ట్రీమ్ లైన్స్ ఎలా ఉన్నాయి, నీట్ గా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాయి, నీట్ గా ఉన్నాయి స్ట్రీమ్ లైన్స్. ఫ్లూయిడ్ పాస్ త్రూ స్టాటిక్ స్పియర్. సపోజ్ స్పిన్ చేస్తున్నాం అనుకో బాడీ, ఓకే, from the symmetry of stream, clear the velocity fluid above and below corresponding with same resulting in the zero pressure difference. The air exerts no upward or downward forces. So ఇలా ఉండటం వల్ల పైన కింద సేమ్ ప్రెజర్ ఉండటం వల్ల there is no upward force or inward force. కానీ ఇప్పుడు బాడీ స్పిన్ చేస్తే బాల్ విచ్ ఇస్ స్పిన్ drags the air along with it. If the surface is rough more than the air, it will be dragged. Shows the streamlines of a ball which is moving above. At the same time, the ball is moving forward relative to the air backwards. Therefore, the velocity of air ball is larger than that become the smaller. The streamlines get crowded above, rarefied below. So ఇలా స్పిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ తక్కువ ఉండి పైన స్ట్రీమ్లైన్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యి బాల్ స్పిన్ అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ద వెలాసిటీ ఎయిర్ రిజల్ట్స్ ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద లోవర్ అండ్ అప్పర్ సర్ఫేస్. ద నెట్ అప్వర్డ్ ఫోర్స్ వస్తుంది అన్నమాట దీనివల్ల. దీన్నే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ లో నెట్ అప్వర్డ్ ఫోర్స్, కింద ప్రెజర్ తక్కువ ఉంటే పైన ప్రెజర్ ఎక్కువ ఉంటే, కింద ప్రెజర్ ఎక్కువ ఉంటే పైన ప్రెజర్ తక్కువ ఉంటే, ఇక్కడ స్ట్రీమ్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో బెర్నౌల్లీస్ లా ఈ పాయింట్ కి అప్లై చేస్తే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంది. ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంది, వెలాసిటీ ఎక్కువ ఉంది. సో నెట్ అప్వర్డ్ ఫోర్స్ వస్తుంది ప్రెజర్ డిఫరెన్స్ వల్ల. సో దాన్ని మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. సో ఎయిర్ ఫాయిల్ ఆర్ లిఫ్ట్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్. ఇక్కడ మీకు థర్డ్ దాంట్లో ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఎయిర్ ఫాయిల్ ఆర్ లిఫ్ట్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ ఎలా ఉంటుంది అంటే షోస్ ఫిగర్ సి షోస్ ఎయిర్ ఫాయిల్. మీకు ఇక్కడ కనపడుతుంది కదా, దీన్నే ఎయిర్ ఫాయిల్ అంటాం. ఓకే, సో which is a solid shaped as a provide upward dynamic lift when it moves horizontally through air. సో దీన్ని ఎలా డిజైన్ చేస్తారంటే, మనం ఒక ఎయిర్ప్లేన్ వింగ్స్ ఉంటాయి కదా, సో అది ఏ షేప్ లో డిజైన్ చేస్తారంటే దాని పైన కింద ఎయిర్ ఫ్లో అయితే అది నెట్ అప్వర్డ్ ఫ్లో ఫోర్స్ ఇచ్చేటట్టు డిజైన్ చేస్తారు అనమాట, ఆ లిఫ్ట్ ఇచ్చేటట్టు. అది మనకి ఫ్లయింగ్ లో యూజ్ అవుతుంది. సో ఫ్లయింగ్ లో మనం ఇంజన్ ద్వారా కూడా అప్వర్డ్ లిఫ్ట్ ఇస్తాం. సో నేచర్ నుంచి కూడా ఎనర్జీ తీసుకుని ఇండైరెక్ట్ గా అది అప్వర్డ్ లిఫ్ట్ ఇచ్చేలాగా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, streamlines around it. When the air flowing moves against the wind, the orientation of the wing related to the flow direction, which cause the streamline. Same ఇదే కాన్సెప్ట్. ఇక్కడ మనం ఇక్కడ ఎలాగైతే అప్వర్డ్ లిఫ్ట్ వచ్చింది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉండి, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉండి, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంటే, ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉండి, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉందంటే ప్రెజర్ తక్కువ ఉంటే, ఇక్కడ కింద ప్రెజర్ ఎక్కువ ఉంటే లిఫ్ట్ ఎలా వేస్తుందో పైకి, సేమ్ ఇక్కడ కూడా అలాగే లిఫ్ట్ ఇస్తుంది అన్నమాట పైకి. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, సో ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది, సో ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పైకి లిఫ్ట్ ఉంటుంది. P2 ఇక్కడ P1 అనుకుంటే P2 is greater than P1 కాబట్టి P2 minus P1 అనేది అప్వర్డ్ ఉంటుంది, లిఫ్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ P2 ఇక్కడ P1 అనుకుంటే. ఓకే, సో ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ illustrates it. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ ఫుల్లీ లోడెడ్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ మాస్ అంత ఇచ్చాడు, మాస్ 3.3 kg, 3.3 kg ఉంటుంది కదా, 10⁵ kg, 3.3 into 10⁵ kg ఎయిర్ప్లేన్ అనమాట. ఇట్స్ వింగ్ ఏరియా ఇచ్చాడు, వింగ్ ఏరియా 500 మీటర్ స్క్వేర్, ఏరియా 500 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు, ఏరియా 5 మీటర్ స్క్వేర్, మాస్ ఏమో 3.3 into 10⁵ kg. ఇట్స్ టోటల్ వింగ్ ఏరియా ఇస్ 500 మీటర్ స్క్వేర్. ఇట్ ఈస్ ఇన్ ద లెవెల్ ఫ్లైట్ విత్ స్పీడ్ ఆఫ్ 960 km/h. సో 960 km/h తో వెళ్తాం. సో estimate the pressure difference between lower and upper surface of the wings. Estimate the fractional increase in the speed of the air on the upper surface wing relative to the lower surface density of air ichadu. So weight of Boeing aircraft balanced by the upward force due to the pressure difference. So pressure difference wala weight to upward force balance cheyali kada. So delta P anedi enta avutadi, delta P into area. So 3.3 into 10⁵ kg into 9.8 meter per second into the force. So delta P into area అనేది 3.3 into 10⁵ kg into 9.8 meter per second. So delta P అనేది 3.3 into 10⁵
into 9.8 divided by 500 meters square. So మనకు వచ్చింది ఇంత ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇఫ్ యూ ఇగ్నోర్ ద స్మాల్ హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టాప్ అండ్ బాటమ్ సైడ్స్, సో ఆ వింగ్ కి టాప్ అండ్ బాటమ్ సైడ్స్ హైట్ డిఫరెన్స్ అనేది ఇగ్నోర్ చేస్తే డెల్టా పి ఈక్వల్ టు అకార్డింగ్ టు బెర్నౌల్లీస్ లా rho by 2 into v2 square minus v1 square. So velocity difference, if v2 is the speed of air over the upper surface, v1 is the speed of under the bottom surface. So the v2 minus v1 రాసుకుంటే 2 delta p by rho into v2 plus v1 రాసుకోవచ్చు. Taking average speed, so delta p by rho into v1 plus v2 divided by 2. Taking average speed and v1 plus v2 divided by 2 ఇచ్చాడు కదా. So it is in level flight with a speed of 960 meter per second. So v2 plus v1 by 2 ఎంత ఇచ్చాడు, 960 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, అంతే కదా. సో ఇది 960 కిలోమీటర్ పర్ అవర్ అంటే 260 మీటర్ పర్ సెకండ్ మాట. సో v2 మైనస్ v యావరేజ్, v2 మైనస్ v average is equal to delta p by rho v average square, v2 minus v average square. So delta p by rho v average square ఎంత అవుతుంది, దగ్గరగా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే డెల్టా పి తెలుసు, యావరేజ్ వెలాసిటీ సో 0.0. ద స్పీడ్ అబౌవ్ ద వింగ్ need to be only 8% higher than that below, అది. సో ఇప్పుడు విస్కాసిటీ. సో ఇప్పుడు మనం కొత్త ప్రాపర్టీ నేర్చుకున్నాం, వాట్ ఈస్ విస్కాసిటీ. So viscosity, మనం ఇందాక ప్రాపర్టీ ఇంటర్నల్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ ఫ్లూయిడ్ లేయర్స్ విస్కాసిటీ అని ఇందాక నేర్చుకున్నాం. So viscosity, most of fluids are not ideal ones, offers some resistance to motion. This resistance to fluid motion is like a internal friction analogous to friction when solid moves on a surface. It is called viscosity. This force exists when there is a relative motion between two layers of liquid. So మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇలా ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్ లో ఇది ఒక లేయర్ ఫ్లూయిడ్ కి, ఓకే. కింద ఇంకో లేయర్ ఉంది, పైనేమో ఇంకో లేయర్ ఉంది రెడ్ కలర్ది, కిందేమో ఇంకో లేయర్ ఉంది. సో ఒక లేయర్ ఇంకో లేయర్ ఫోర్స్ ఎగ్జిస్ట్ when there is a relative motion between two plates, అపోజ్ చేసుకుంటాం అన్నమాట మూవ్మెంట్ ని. సో రిలేటివ్ అపోజ్ చేసుకుంటే, సపోజ్ we consider fluid like a enclosed between two glass plates as shown in the 9.12 figure. సో ఇక్కడ ఫ్లూయిడ్ ఉంది. సో 9.12 ఫిగర్ లో ఏ ఫిగర్ లో ఇక్కడ ఫ్లూయిడ్ ఉంది, రెండు గ్లాస్ మధ్య ఒక ఫ్లూయిడ్ ఇలా ఉంది, ఓకే. సో దాని మీద మనం the bottom plate is fixed and the while top plate is moved with a constant velocity v related to the fixed plate. So bottom plate fix అయ్యింది, పైన ఏమో some force తో మనం దీన్ని కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ చేస్తాం, మూవ్ చేస్తాం కాన్స్టెంట్ వెలాసిటీతో. సో if oil is replaced by honey, the greater force is required to move the plate with same velocity. సో ఆయిల్ అనేది రిప్లేస్డ్ బై హనీ అనుకో, సపోజ్ ఆయిల్ రిప్లేస్ చేసాం అనుకో హనీతో, సో అది సేమ్ వెలాసిటీ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ కావాలి. వి సే దట్ హనీ ఈజ్ మోర్ విస్కస్, హెన్స్ దాని మీనింగ్ ఏంటంటే హనీ ఈజ్ మోర్ విస్కస్ దెన్ ఆయిల్. సో సంథింగ్ అది రెసిస్ట్ చేస్తుంది, ఎక్కువ రెసిస్ట్ చేస్తుంది, సో మోర్ ఫోర్స్ కావాలి మనకి సేమ్ వెలాసిటీతో మూవ్ చేయాలి. అది దేని వల్ల వస్తుందంటే హనీకి ఎక్కువ విస్కాసిటీ, హనీ ఈజ్ మోర్ విస్కస్ దెన్ ఆయిల్ అంటాం. సో the fluid in contact with the surface at the same velocity as that of surface, hence the layer of the liquid in contact of the top surface moves with a velocity. The layer of the liquid contact with the fixed surface remains stationary. ఇక్కడ చూస్తే పై లేయర్ ఏమో v velocity ఏమో స్టేషనరీ, కానీ మధ్యలో లేయర్స్ వెలాసిటీస్ ఎలా ఉంటాయి, ఇస్ ద క్వశ్చన్ కదా. సో the velocity layers increase uniform from zero to top layer with velocity. సో ఇక్కడ జీరో వెలాసిటీ ఉంటే ఇక్కడ v ఉంటే ఇక్కడ ఎక్కడో మధ్యలో v/2 ఒక లేయర్ వెలాసిటీ వస్తుంది. ఇక్కడేమో ఇది గ్రాడ్యువల్లీ లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట వెలాసిటీ. ఇక్కడ 0, ఇక్కడ v ఉంటే ఇక్కడ v/2, ఇక్కడ v/4, దాని కింద మధ్యలో v/8 లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎనీ లేయర్ అప్పర్ లేయర్, సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎనీ లేయర్
For any layer, its upper layer pulls it forward while lower layer pulls it backward. Suppose ఇలా రెండు లేయర్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్, ఒకటేమో రెడ్. బ్లాక్ అనేది అప్పర్ లేయర్ కదా, బ్లాక్ అనేది ఏం చేస్తుంది, కింద లేయర్ ని ఫార్వర్డ్ పుష్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, రెడ్ లేయర్ పై లేయర్ ని బ్యాక్వర్డ్ పుష్ చేస్తుంది. అదే అన్నాడు, ఫర్ ఎనీ లేయర్ ద అప్పర్ లేయర్ పుల్స్ ఇట్ ఫార్వర్డ్ వైల్ లోవర్ లేయర్ పుల్స్ ఇట్ బ్యాక్వర్డ్. సో లోవర్ లేయర్ అప్పర్ లేయర్ బ్లాక్ పుల్ చేస్తుంది, అప్పర్ లేయర్ లోవర్ లేయర్ ని ఫార్వర్డ్ పుల్ చేస్తుంది అన్నమాట. న్యూటన్స్ థర్డ్ లా. దిస్ టైప్ ఆఫ్ ఫ్లో ఇస్ నోన్ as laminar. The layers of liquid slide over another as the pages of a book when it placed on a flat table and horizontal force applied on the top of the cover. When the fluid is flowing in a pipe or tube, the velocity of the liquid layer exists along the axis of the tube is maximum, decreases gradually as move on towards the walls. It becomes zero. So ఇక్కడ మాక్సిమం ఉంటుంది వెలాసిటీ, కింద ఫిక్స్డ్ చేసిన డిక్రీజ్ అవుతా గ్రాడ్యువల్ గా, ఇక్కడ జీరో ఉంటుంది. సో ఈ లేయర్ కి గ్రౌండ్ కింద లేయర్ కి వెలాసిటీ జీరో ఉంటుంది, పై లేయర్ మాక్సిమం ఉంటుంది. సో పైనుంచి కింద గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఆన్ సిలిండ్రికల్ సర్ఫేస్ ఇన్ ట్యూబ్ ఇస్ కాన్స్టెంట్. ఇది ట్యూబ్ అనుకో, ఇక్కడ సెంటర్ లో మాక్సిమం వెలాసిటీ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ దాకా వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఈ సైడ్ కూడా వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు స్టేషనరీ కాబట్టి ఇక్కడ వెలాసిటీ జీరో ఉంటుంది. సెంటర్ కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మాక్సిమం వస్తుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది వెలాసిటీ. So on this account, the portion of fluid liquid ABCD, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లూయిడ్ ABCD, on the account of this motion, portion of liquid ABCD ఇది ఇనిషియల్ గా ABCD ఇలా ఉందన్నమాట. ABCD లిక్విడ్ ఇనిషియల్ లిక్విడ్. తర్వాత AEFD అయింది. ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఫోర్స్ అప్లై చేసినప్పుడు విచ్ సమ్ ఇన్స్టెంట్ ఆఫ్ ద షేప్ ABCD టేక్ ఏ షేప్ ఆఫ్ AEFD. ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను AEFD. EFD బ్లాక్ కలర్ తో EFD ఇనిషియల్ గా ABCD ఉన్నది. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత షియర్ ఫోర్స్ అక్కడ అప్లై చేసిన తర్వాత EFD in a short interval of delta t time. During this interval, the liquid has undergone the shear strain. So ఇది delta x అయితే delta x by L అని shear strain అన్నమాట. సో delta x by L అని shear strain. ఇది delta x అయితే ఈ తక్కువ ఇంటర్వెల్ టైమ్ లో అది డెల్టా ఇంత షియర్ స్ట్రెయిన్ కి లోన్ అయింది. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఈ వెలాసిటీ ఇంటూ ఈ పైన ఫార్వర్డ్ వెలాసిటీ ఇంటూ ఆ డెల్టా టీ టైమ్ లో రాయొచ్చు కదా. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు వి డెల్టా టీ. సో since the strain of the fluid flow increases with time continuously, since the strain అనేది fluid flow time but continuously increase అవుతుంది. Unlike the solid, the stress is found experiment depend upon the rate of the change of the strain or strain rate or instead of strain itself. ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రెస్ అనేది సాలిడ్స్ లో ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, కానీ ఇక్కడ స్ట్రెస్ అనేది ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ రేట్ అన్నమాట. ఓకే, ఫ్లూయిడ్స్ లో. సో స్ట్రెయిన్ ఏమో డెల్టా ఎక్స్ బై ఎల్, స్ట్రెయిన్ రేట్ అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, దీనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఇప్పుడు డెల్టా ఎక్స్ అంటే వి డెల్టా టీ, సో ఎల్ బై టీ, సో వి బై ఎల్. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, స్ట్రెస్ అనేది ఇక్కడ ప్రపోర్షనల్ టు వి బై ఎల్. ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటా అనుకుంటే, ఈటా అంటే ఫోర్స్ బై ఏరియా, స్ట్రెస్ బై ఎయిర్. సో ఫోర్స్ ఇంటూ ఎల్ ఇంటూ velocity into area. So ratio of the fluid, the coefficient of viscosity profound is defined as eta equal to shearing stress to strain rate. Shearing stress ante F by A, strain rate ante V by L. So the combination of F L into V into A. The SI unit of viscosity is Poiseuille. Other units are Newton meter square, Newton second per meter square. So the dimensions ఏముంటది M. So the dimensions M, L inverse, T inverse ఉంటుంది viscosity dimension. Generally thin liquids and thin liquids like the water, alcohol are less viscous than the thick liquids. Generally correct, అన్నిటికీ కరెక్ట్, like coal tar, blood, glycerin, etc. The coefficient of viscosity for some common fluids are listed below. కొన్ని కామన్ లిస్టెడ్ బిలో ఇచ్చారు, ఇక్కడ వాటర్ కి ఇట్లకి ఇచ్చారు మాట, చూద్దాం తర్వాత. So when you point out the facts about the blood and water, you may find out interesting. The table 9.2 indicates blood is thicker than more viscous than water. Further, relative viscosity between blood and water and blood by viscosity of water
of blood remains constant between 0 degrees and 37 degrees centigrade. The viscosity of liquid decreases with temperature while it increases in case of gases. జనరల్ ఇది మొత్తం జనరల్ కాదు, జనరల్ గా విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్స్ అనేది డిక్రీజెస్ విత్ టెంపరేచర్. ఓకే, సో టెంపరేచర్ డిక్రీజ్ అయితే విస్కాసిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ డిక్రీజ్. దేనికి? ఇది లిక్విడ్స్ కి. బట్ అది గ్యాసెస్ కి ఇన్వర్స్ ఉంటుంది. టెంపరేచర్ విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది విత్ గ్యాసెస్. సో ఈ మెటల్ బ్లాక్, ఇక్కడ ఈ మెటల్ బ్లాక్ మీకు ఆల్రెడీ ఇచ్చాడు కదా ఇక్కడ. సో మెటల్ బ్లాక్ ఆఫ్ ఏరియా, metal block of area, a metal block of area 0.1 meter square is connected to a 0.01 kg. ఇక్కడ ఏరియా 0.1 meter square ఏరియా అది 0.01 kg mass via string passes through idle pulley. The liquid film has thickness 0.3 mm. ఈ థిక్నెస్ అంతా 0.3 mm. Placed between block and the table, the release of the block moves to the right with a constant speed. Block అనేది ఎలా మూవ్ అవుతుంది? దీని మీద ఫోర్స్ మనకి ఎంత యాక్ట్ అవుతుంది? మాస్ mg. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? విస్కాసిటీ కనుక్కోవాలి. సో విస్కాసిటీ అంటే ఏంటి? ఫోర్స్ బై ఎల్ వెలాసిటీ ఇంటూ ఏరియా. ఫోర్స్ ఎంత? mg. ఎల్ అంటే ఏంటి? ఈ లిక్విడ్ ఫిలిం థిక్నెస్. వెలాసిటీ మనకు తెలుసు, ఇచ్చాడు. సో ఏరియా ఇచ్చాడు, మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేయడం. సో ఫోర్స్ అంటే మెటల్ బ్లాక్స్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి బికాస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో ఇక్కడ టెన్షన్ వస్తుంది కదా, ఈ టెన్షన్ అనేది ఎంజీకి ఈక్వల్ అవుతుంది. సో ఈ టెన్షన్ ఫోర్స్ దీని మీద అప్లై అవుతుంది. సో టీ ఈక్వల్ టు ఎంజీ 0.01 ఇంటూ 9.8. సో 9 ఇంటూ 10⁻² ఫోర్స్. సో సిఎస్ స్ట్రెస్ అంతా ఫోర్స్ బై ఏరియా. సో అక్కడ ఏరియా ఇచ్చాడు కదా, మెటల్ బ్లాక్ ఆఫ్ బేస్ ఏరియా. ఈ ఏరియా అంతా 0.1 మీటర్ స్క్వేర్ అంతే కదా. సో దాంతో డివైడ్ చేస్తే ఎఫ్ బై ఏ ఈక్వల్ టు 9.8 ఇంటూ 10⁻² డివైడెడ్ బై 0.1. అది స్ట్రెస్. స్ట్రెయిన్ రేట్ వి బై ఎల్. వెలాసిటీ 0.085 3 mm అన్నాడు. 0.3 ఇంటూ 10⁻². సో విస్కాసిటీ ఏమవుతుంది? స్ట్రెస్ బై స్ట్రెయిన్ రేట్. సో 9 ఇంటూ ఈక్వల్ చేసి డివైడ్ చేస్తే మనకి 3.46 ఇంటూ 10⁻³ పాస్కల్స్ సెకండ్స్ విస్కాసిటీ. ఇక్కడ చాలా విస్కాసిటీ ఇచ్చాడు. వాటర్ విస్కాసిటీ టెంపరేచర్ 20 degrees 1, 100 degrees కి 0.3, బ్లడ్ at 37 degrees centigrade కి 2.7, మిషన్ ఆయిల్ విస్కాసిటీ at 16 degrees centigrade కి 113, చాలా ఎక్కువ. గ్లిజరిన్స్ 20 degrees కి 830, హనీకి 200, ఎయిర్ కి చాలా తక్కువ విస్కాసిటీ. సో ఇది విస్కాసిటీ కాన్సెప్ట్. అండ్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్టోక్స్ లా. స్టోక్స్ లా ఏంటంటే, సపోజ్ ఎనీ బాడీ, సో వెన్ ఏ బాడీ ఫాల్స్ త్రూ ఏ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ ఇలా ఉంది, ఒక ట్యాంక్ లో ఇలా ఫ్లూయిడ్ ఉన్నాం, ఒక చిన్న రౌండ్ గా స్పియర్ ఉన్నది వదిలేసాం, గోలీ లాంటిది. ఓకే, వెన్ ఏ బాడీ ఫాల్స్ త్రూ ద ఫ్లూయిడ్, ఇట్ డ్రాగ్స్ ద లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ విత్ కాంటాక్ట్ విత్ ఇట్. సో ఇలా వదిలేసినప్పుడు చుట్టూ ఫ్లూయిడ్ కూడా డ్రాగ్ చేస్తుంది కదా కిందకి. ఓకే, అప్పుడు డ్రాగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనమాట, దాని రెసిస్టెన్స్ గా. మోషన్, ఏ రిలేటివ్ మోషన్ బిట్వీన్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈస్ సెట్. యాజ్ ఎ రిజల్ట్ బాడీ ఎక్స్ప్రెస్ రిటార్డింగ్ ఫోర్స్. సో డ్రాగ్ ఫోర్స్ ఇది కిందకి ఎలా లాగుతుంది. సో ఇది ఫ్లూయిడ్ మీద ఇలా లాగుతుంది, ఫ్లూయిడ్ దీని మీద పైకి సేమ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తుంది, డ్రాగ్ ఫోర్స్ అనమాట. దాని మూవ్మెంట్ కి ఆపోజిట్ గా ఉంటుంది అది. ఓకే, అదే స్టోక్స్ లా. సో ఒక పార్టికల్ ఇలాగా లిక్విడ్ లో, లిక్విడ్ అని చుట్టూ. ఓకే, ఒక పార్టికల్ లిక్విడ్ లో ఇలా కిందకి వెళ్తుంటే ఈ పార్టికల్ ఏం చేస్తుంది, ఫ్లూయిడ్ మీద కిందకి ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఆ ఫ్లూయిడ్ బ్యాక్వర్డ్ దీని మీద అప్వర్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో దెర్ ఇస్ ఎ రిలేటివ్ మోషన్. సో యాజ్ ఎ రిజల్ట్ బాడీ ఎక్స్పెన్స్ రిటార్డింగ్ ఫోర్స్. రిటార్డింగ్ ఫోర్స్ అంటే నువ్వు కిందకి నీ వెయిట్, పైకి దీన్నే రిటార్డింగ్ ఫోర్స్ అంటాం అన్నమాట, దాని మీద అప్లై అవుతున్న ఫోర్స్.
falling of raindrops, swinging of a pendulum are common examples of such motion, are seen that the viscous force is proportional to velocity of the object. ఆ ఫోర్స్, ఆ రిటార్డింగ్ ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటది? సో ఆ బాడీ యొక్క వెళ్తున్న స్పియర్ యొక్క వెలాసిటీకి ఆ బాడీ మూవ్ అవుతుంది కదా సమ్ వెలాసిటీతో, దానికి ప్రపోర్షనల్ గా ఉంటది. It has been seen that the viscous force is proportional to the velocity of the object in opposite direction of the motion. The other quantities on the force is F depend upon the viscosity of the fluid and the radius of the sphere. Sir George Stokes, 1819, English scientist, initiated clearly the viscous drag అనేది F equal to ఏంటంటే 6 pi eta AV. V అనేది velocity of that sphere, eta అనేది viscosity of the fluid, ఏ fluid అయితే అది మూవ్ అవుతుందో, A అనేది ఏరియా, pi అనేది natural constant. సో this is known as Stokes law. We shall not derive the Stokes law. Stokes like a derivation. The law is interesting example of retarding force which is proportional to velocity. So we can study its consequences on the object of falling through viscous medium. We consider the raindrop in air accelerated initially due to gravity. As velocity increases, the rate మామూలుగా రెయిన్ డ్రాప్ అనే ఫాలో అవుతుంది కదా ఇన్ విస్కస్ మీడియం. అంటే మన రెయిన్ డ్రాప్ క్లౌడ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దాని చుట్టూ ఎయిర్ ఎన్ని ఉంటాయి కదా, అదో విస్కస్ మీడియం కింద ట్రీట్ చేసాం అనుకో. సో we consider raindrop in air, it accelerate initially due to gravity. Initial గా పైన కింద accelerate అవుతుంది. As a velocity increase, retarding force కూడా ఇంక్రీజ్ అవుతుంది. Finally, where the viscous forces plus ఇప్పుడు రెయిన్ డ్రాప్ ఇలా కిందకి వస్తుందంటే దీని గ్రావిటీ వల్ల వస్తుంది. సో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, సో విస్కస్ ఫోర్సెస్ కూడా దానిపైన ఇంక్రీజ్ అవుతాయి. విస్కస్ ఫోర్సెస్ తో పాటు రెయిన్ డ్రాప్ ఇంకేం ఫోర్స్ ఉంటుంది, డెన్సిటీ డిఫరెన్స్, బయాన్సీ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఈ బయాన్సీ ఫోర్స్ ప్లస్ ఈ విస్కస్ ఫోర్సెస్ ఆపోజిట్ గా ఉంటాయి కదా గ్రావిటీకి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రెండు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఎఫ్ బయాన్సీ ప్లస్ ఎఫ్ విస్కస్ ఈక్వల్ టు ఎంజీ, రెండు ఈక్వల్ అవుతాయి. సో ఆ పాయింట్ కి వెలాసిటీ ఇంకా నెట్ ఫోర్స్ జీరో అవుతుంది కాబట్టి సేమ్ అదే ఆ పాయింట్ కి ఏ వెలాసిటీ ఉంటే ఆ వెలాసిటీతోనే మూవ్ అవుతూ ఉంటుంది కిందకి. ఆ వెలాసిటీ మనం టర్మినల్ వెలాసిటీ అంటాం. సో అలా ఈక్వల్ చేస్తే విస్కస్ ఫోర్సెస్ ప్లస్ బయాన్సీ ఫోర్సెస్ ఈక్వల్ టు ఎంజీ చేస్తే, బయాన్సీ ఫోర్సెస్ అంటే రో ఆఫ్ అదే డెన్సిటీ ఆఫ్ సిగ్మా అనేది, రో అనేది డెన్సిటీ ఆఫ్ స్పియర్, దీనికి బయాన్సీ ఫోర్స్ లో సిగ్మా అనేది డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనుకో. ఏ ఫ్లూయిడ్ లో స్పియర్ మూవ్ అవుతుందో రో వి జీ అవుతుంది, మాస్ ఇంటూ ఎంజీ, ఇది రో విజీ. సో మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, వాల్యూమ్ ఇంకా 4/3 పై ఆర్ క్యూబ్ అని తెలుసు. సో రో మైనస్ సిగ్మా జీ రాశారు కదా. సో ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, విస్కస్ ఫోర్స్ ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు ఈక్వేట్ చేస్తే పై అన్ని క్యాన్సిల్ అయ్యి టర్మినల్ వెలాసిటీ వస్తుంది అన్నమాట. సో టర్మినల్ వెలాసిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు, సో ద టర్మినల్ వెలాసిటీ ఆఫ్ ఎ కాపర్ బాల్ ఆఫ్ రేడియస్ 2.0 mm falling through a tank of oil at 20 degrees centigrade, 6.5 centimeter per second. Compute the viscosity of oil at 20 degrees centigrade, density of the oil and density of copper ఇచ్చాడు. సో సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములా VT ఈక్వల్ టు 2a² రో మైనస్ సిగ్మా ఇంటూ జీ బై 9 ఈటా. సో మనకి ఇక్కడ ఏటా తెలియదు, ఏటా కనుక్కోమంటున్నాడు. సో ఏటా ఈక్వల్ టు ఏమవుతుంది 2/9 ఇంటూ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే టర్మినల్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే VT ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, జీ ఇచ్చాడు, రో ఇచ్చాడు, సిగ్మా ఇచ్చాడు. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏటా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ స్టోక్స్ లా అనేది మనం ఇక్కడ డెరైవ్ చేయలేదు, ఫార్ములా యూజ్ చేసి టర్మినల్ వెలాసిటీ కనుక్కోవడానికి యూజ్ చేసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే యూ మస్ట్ నోటీస్ దట్ ఆయిల్ అండ్ వాటర్ డూ నాట్ మిక్స్. సో ఆయిల్ వాటర్ మిక్స్ చేస్తే మీరు ఎప్పుడన్నా మీ కొబ్బరి నూనె మామూలుగా వాడుతున్నప్పుడు అండ్ వాటర్ ఎప్పుడన్నా ఒక కొబ్బరి నూనె అంటే రెండు మిక్స్ చేసి చూడండి ఎప్పుడన్నా మీ ఇంటి దగ్గర, మీకు ఎలా కనపడుతుందో రెండు మిక్స్ అన్నమాట. వాటర్ వెట్స్ యూ బట్ not ducks. Mercury does not wet the glass but water sticks to it. Oil rises up when cotton weak in spite of gravity. Sap
water rise up to the top of the leaves of the tree. Hair of the paintbrush do not cling together when dry and even when dipped in the water but form a fine tip when taken out of it. All these many more ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే సంథింగ్ ఏదో డిఫరెంట్ ప్రాపర్టీ వల్ల జరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ ప్రాపర్టీ సర్ఫేస్ టెన్షన్ అనమాట. సో దిస్ సర్ఫేసెస్ ప్రొడ్యూస్ సమ్ అడిషనల్ ఎనర్జీ. So all these many more such experiences are related to free surfaces of the liquids, as liquids do not have finite shape but have a definite volume. సో షేప్ అనేది ఉండదు కానీ దానికి వాల్యూమ్ డెఫినెట్ వాల్యూమ్ అని ఉంటుంది. ఏ లిక్విడ్ అనేది మనం ఏ కంటైనర్ తీసుకుంటే ఆ షేప్ తీసుకుంటుంది కానీ వాల్యూమ్ అనేది దానికి డెఫినెట్ గా ఉంటుంది. సో నో డెఫినేషన్ బట్ హ్యావ్ ఎ డెఫినెట్ వాల్యూమ్. దే అక్వైర్ ద ఫ్రీ సర్ఫేస్ when poured in a container. These surfaces possess some additional energy. This phenomena is known as surface tension. So మనం సపోజ్ ఒకే వాటర్ ని ఒక లాంగ్ ట్యూబ్ లో పోర్ చేస్తే దాని సర్ఫేస్ దాని సర్ఫేస్ అనేది ఇప్పుడు ఒకే దాన్ని ఒక లాంగ్ ట్యూబ్ లో పోర్ చేసాం. ఓకే, సేమ్ ఫ్లూయిడ్ లాంగ్ ట్యూబ్ లో, కానీ ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ ఇదే ఉంటది. సో అదే వాటర్ ని సమ్ లెంత్ తక్కువ ఉండి ఇలా పోర్ చేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడ సర్ఫేస్ ఎంత ఉంది, వేరేది ఉంది. సో ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ వేరే, ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ వేరే, ఇక్కడ ఎనర్జీ వేరే, ఇక్కడ ఎనర్జీ వేరే ఉంటుంది అనమాట. సో ఆ ఫ్రీ సర్ఫేస్ సమ్ అడిషనల్ ఎనర్జీ వెళ్తుంది. దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్. ఇట్ కన్సర్న్ ఓన్లీ విత్ లిక్విడ్. ఓన్లీ లిక్విడ్ అండ్ గ్యాసెస్ do not have free surfaces. This phenomenon is called surface tension and it is concerned with only liquid, as gases do not have free surfaces. Let us now understand this. Okay, then other surface energy. Liquid always stays together because of attraction between molecules. మీకు అందరికీ తెలుసు. సో లిక్విడ్ అనేది ఎప్పుడు టుగెదర్ గా ఎందుకు ఉంటది అంటే అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. సో గ్యాసెస్ లో తక్కువ ఉంటది, ఇది లిక్విడ్స్ లో ఎక్కువ ఉంటది అండ్ సాలిడ్స్ లో ఇంకా ఎక్కువ ఉంటది. కన్సిడర్ ద మాలిక్యూల్ వెల్ ఇన్సైడ్ ద లిక్విడ్. ద ఇంటర్మాలిక్యులర్ distances are such that attracted to all surrounding molecules. This attraction results in negative potential energy. సో ఇలా మాలిక్యూల్స్ 9.14a లో ఉన్నట్టు ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తాయి. సో దిస్ అట్రాక్షన్ దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దిస్ అట్రాక్షన్ రిజల్ట్స్ నెగిటివ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ విచ్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అరౌండ్ చూజన్ వన్. సో మాలిక్యూల్ చూస్ చేస్తే దీని ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దీని చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ మీద డిపెండ్ అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, but the average potential energy of all molecules is the same. This is supported by the fact that taking the collection of such molecules of the liquid disperse far away from each other in order to evaporate or vaporize. The heat of evaporation required is quite large. For water, it is order of 40 kilojoules per mole. Let us consider a molecule near the surface. Only half of its side surrounded by the liquid molecule. Suppose ఇక్కడ surface దగ్గర molecules తీసుకుంటే, ఇది inside molecules మనం డిస్కస్ చేసింది. ఇక్కడ surface దగ్గర molecules తీసుకుంటే half of its molecules are surrounded by, ఇప్పుడు మనం సర్ఫేస్ తీసుకుంటే let consider the molecules near the surface. Only half of its surrounded by the liquid molecules. ఇక్కడ సర్ఫేస్ తీసుకుంటే ఇటువైపే హాఫ్ లిక్విడ్ మాలిక్యూల్స్, ఇటువైపు గ్యాస్ మాట. ఓకే, పైన గ్యాస్ ఉంది అనుకున్నాం. ఓకే, there is some negative potential energy due to this, but obviously it is less than the molecule in the bulk, the one fully said. Approximately it is half of the latter. Those molecules on the liquid surface have some extra energy compared to the molecules in the interior. A liquid thus tends to have a least surface area, which is external conditions permit. Increasing surface area energy required. Most of surface phenomena can be understood in terms of this fact. What is the energy required for the molecule at the surface as mentioned above? Roughly, it's the half of energy required to remove the entire liquid entirely from the liquid, half of the heat of vaporization. Finally, what is surface? Since the liquid consists molecules drop rapidly around zero, the move along the direction of the new distance. So we will continue in the next class, next session. Thank you.